రేపు శుక్రవారం అండి. అలానే అమావాస్య కూడా. రేపు శుక్రవారము, అమావాస్య చాలా మంచి రోజండి. ఎవరైతే స్నానం చేసేటువంటి నీటిలో ఇవి వేసుకొని స్నానం చేస్తారో వారి యొక్క 7 జన్మల పాపాలు, జన్మజన్మల దరిద్రాలు అన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారిపోతారండి. సహజంగా శుక్రవారంతో అమావాస్య అనేది కలిసి వచ్చినట్లయితే ఆ రోజుని ఒక అద్భుతమైనటువంటి రోజుగా పరిగణిస్తూ ఉంటాం. అంతేకాదండి, అలాంటి రోజు ఎప్పుడైనా దరిద్రాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని కలిగించేసేటువంటిదిగా పరిగణిస్తూ ఉంటాము. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. శాస్త్రాల ప్రకారం అమావాస్యకి గొప్ప స్థానం ఉంటుంది. అలాంటి అమావాస్య లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి శుక్రవారం రెండూ కలిసి రావడం అనేది విశేషమైనదిగా పరిగణింపబడుతుంది. ఈ రోజున అంటే రేపు అమావాస్య శుక్రవారము రోజున స్నానం చేసేటువంటి నీటిలో మర్చిపోకుండా ఇవి వేసుకొని స్నానం చేయాలండి. అసలు మన ధర్మాల ప్రకారం ఏంటంటే స్నానానికి చాలా ప్రాధాన్యత ఉందండి. స్నానం చేసిన తర్వాత ఏంటంటే కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదండి. మర్చిపోయి కూడా ఆ పనులు కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంటిలో అస్సలు నిలవదు. ఇవి తెలిసి తెలియక చాలామంది కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఈ పొరపాట్ల వల్లనే అనేక రకాలైనటువంటి కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయండి. ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదండి. దరిద్రం చుట్టుకుంటూ ఉంటుంది. లక్ష్మీదేవికి నచ్చని పనులు ఎప్పుడైతే చేస్తామో అవి తెలియక చేసేయవచ్చు, తెలిసి తెలియక చేయవచ్చు. అలా తెలిసి కానీ తెలియక కానీ లక్ష్మీదేవికి నచ్చినటువంటి పనులు చేసినట్లు అమ్మవారు ఇంటిలో నుంచి వెళ్ళిపోతుందండి. అలా అమ్మవారి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇంటిలోనే అలా లక్ష్మీదేవికి నచ్చని పనులు చేయడం వలన లక్ష్మీదేవి అలిగి ఆగ్రహంతో వెళ్ళిపోగా జ్యేష్ఠాదేవి ఇంటిలో తిష్ట వేసి కూర్చుంటుందండి. అందువలన ఎన్నో చెడు శక్తులు, నరదిష్టి, నరఘోష ఇలాంటి దుష్ట శక్తులు అన్నీ కూడా ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటాయి. వాటి వలన ఏంటంటే ఇంట్లో రకరకాల సమస్యలు, కష్టాలు, బాధలు అనేవి కలుగుతాయి. కుటుంబంలో అన్యోన్యత తగ్గుతుంది. భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా విభేదాలు, గొడవలు వస్తూనే ఉంటాయి. అంతేకాదండి, మనస్పర్ధలు పెరిగిపోతుంటాయి. ఇంకా చాలా ఎక్కువ గొడవలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. గొడవలతో పాటు మానసిక, శారీరకంగా కూడా ఎంతగానో కష్టాలను, నష్టాలను అనుభవిస్తుంటారు. అలాంటి వారు ఏ పని చేసినా సరే అసలు విజయం అనేది కలగదు. ఇలా మనం స్నానం విషయంలో చేసేటువంటి కొన్ని పొరపాట్లు మనకి చాలా ఎక్కువ కష్టాలను తెచ్చిపెట్టేటువంటి అవకాశం మనకి ఉంటుంది. మరి ఈ దరిద్రాలను, స్నానం విషయంలో కలిగేటువంటి దోషాలను తొలగించుకొని 7 జన్మల పుణ్యాన్ని కలిగించుకోవాలి అంటే మరి రేపు ఎంతో శక్తివంతమైనటువంటి ఈ శుక్రవారం కలిసి వచ్చేటువంటి శుక్ర అమావాస్య, దీన్ని మనం జ్యేష్ఠ అమావాస్య అని, జ్యేష్ఠ అమావాస్య, ఆషాఢ అమావాస్య, ఏరువాక అమావాస్య అంటారండి. స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేస్తే చాలండి, జన్మ జన్మల దరిద్రాలన్నీ తొలగిపోతాయి. అలానే ఈ శక్తివంతమైనటువంటి శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున పేదవారికి అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, డబ్బు దానం కానీ చేయాలండి. ఈ అమావాస్య రోజున ₹1 దానం చేసినా సరే కోటి రూపాయలు దానం చేసిన అంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ముఖ్యంగా ఈ శక్తివంతమైనటువంటి శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున పితృదోషాలను తొలగించుకోవడానికి పితృదేవతలను పూజించాలి. పితృదేవతల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి అంటే వారిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో వేడుకోవాలి. అలాంటి వారికి ఇష్టమైనటువంటి వంటలను నదిలివేయాలి. ఈ విధంగా చేసినా లేక ఇష్టమైనటువంటి ఆహారాన్ని కాకులకు పెట్టినా సరే వారి యొక్క అనుగ్రహం మన పైన ఖచ్చితంగా కలుగుతుందండి. అలానే శుక్ర అమావాస్య రోజున పితృదేవతల పేరు పైన ఎవరికైనా సరే, ఒక్కరికైనా సరే అన్నాన్ని కానీ ఇతర వస్తువులను కానీ దానం చేయాలి. హిందూ ధర్మం ప్రకారం దానానికి ప్రత్యేకత ఉంటుంది. దానం చేయడం వల్ల ఎన్నో దోషాలు తొలగిపోతూ ఉంటాయి. వాటి నుంచి కూడా విముక్తిని పొందుతూ ఉంటాం. కష్టాలు ఉండవు, ఆరోగ్య సమస్యలు ఉండవు. అలాంటి
ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజులు చేయటం వలన ఎక్కువగా ఉత్తమ ఫలితాలు అనేవి లభిస్తాయి. అయితే మరి రేపు శుక్రవారం అమావాస్య రోజున లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి కొన్ని పనులు చేయడం వలన లక్ష్మీదేవి ఖచ్చితంగా కరుణిస్తుందండి. అందులో లక్ష్మీదేవికి వేప చెట్టు అంటే చాలా ఇష్టం. వేప చెట్టు దైవానుగ్రహంతో ఉన్నదిగా మనం భావిస్తూ ఉంటాం. మన పురాణాల ప్రకారం చెట్లను పూజించి స సంస్కృతి మనకి ఉందండి. అలానే భారతదేశంలో కొన్ని రకాల చెట్లను ఎక్కువగా దైవంతో సమానంగా భావించి పూజలు కూడా చేస్తుంటాం. అందులో వేప చెట్టు ఒకటండి. ఈ వేప చెట్టుని రేపు శుక్రవారం రోజు అమావాస్య కాలం తాకి నమస్కరించుకున్నా సరే మన దరిద్రాలు ఒంటి ఇంట్లో దరిద్రాలన్నీ తొలగిపోతాయి. అలానే శుక్రవారం అమావాస్య రోజున ఇంటికి నిమ్మకాయతో దిష్టిని తీసి పడవేయాలండి. ఈ విధంగా చేసినట్లయితే సంపద పెరుగుతుంది. అలానే రేపు మర్చిపోయి కూడా ఇంట్లో కూరగా కానీ పొట్లకాయ కానీ వండకూడదండి. ఈ 2 కూరలను వండితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతామని పండితులు చెబుతున్నారు. ఇకపోతే రేపు శుక్రవారంతో కలిసి వచ్చినటువంటి శక్తివంతమైనటువంటి జ్యేష్ఠ అమావాస్య. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఆడవారు ఈ స్నానం అనంతరం శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను వేసుకోవాలి. ఎందుకు అంటే రేపు ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను కనుక వేసుకోకపోతే అంటే నలుపు రంగు దుస్తులను యూజ్ చేసినట్లు నలుపు నీలరంగు దుస్తులను వేసుకున్నట్లయితే జ్యేష్ఠాదేవి ఆగ్రహం అనేది మనకి కలుగుతుందని చెప్పవచ్చండి. శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు జాతకంలో పెరిగిపోతాయి. శని బాధలు అనేవి పెరిగిపోతాయి. శని దేవుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. దాని వలన జాతకంలో రకరకాల దోషాలు మొదలవుతాయి. అందువల్ల మనకు చేతిలో డబ్బు నిలవదు. సమస్యలు మొదలైపోతూ ఉంటాయి. కష్టాలు, నష్టాలు, దరిద్రాలు ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల ఉంటూనే ఉంటాయి. అయితే రేపు శక్తివంతమైనటువంటి ఈ శుక్ర అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయానికంటే ముందే నిద్రలేగవాలండి. వీలైతే నదీ స్నానం ఆచరించండి. నదీ స్నానం ఆచరించడం కుదరకపోయినట్లయితే అందరికీ కొంతమంది కుదరకపోవచ్చు, కానీ కుదిరితే గనక నదీ స్నానాన్ని చేయటం మించినటువంటి ఉత్తమ స్థానం లేదని చెప్పవచ్చండి. ఎందుకు ప్రత్యేకంగా నదీ స్నానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి అంటే మనకు పుణ్య నదుల్లో ముఖ్యంగా అమావాస్య రోజుల్లో అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చినటువంటి ఈ అమావాస్య రోజుల్లో సకల దేవతలు కూడా నదిలో స్నానాన్ని ఆచరిస్తారు. దాని వలన మనం కూడా ఆ నదిలో స్నానం ఆచరించడం వలన మనకు ఉండేటువంటి పాపాలు, దోషాలు, అన్ని దరిద్రాలు అన్నీ తొలగిపోయి 7 జన్మల పాపాల నుంచి విముక్తిని పొంది కోటి జన్మల పుణ్యంతో కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయంట. అంతేకాదండి, మనకు ఉండేటువంటి అప్పు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. తెలిసి తెలియక చేసిన పాపాలు, గత జన్మలో చేసిన పాప కర్మల వలన ఈ జన్మలో కష్టాలన్నీ అనుభవిస్తూ ఉన్నట్లయితే వాటి నుంచి కూడా మనం మంచి ఫలితాన్ని పొందుతాం. అంతేకాదండి, స్నానం అనేది చాలా శుభప్రదమైనది. స్నానానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది భారతదేశంలో. అయితే ఈ స్నానాన్ని ఏ సమయంలో చేయాలి, ఏ సమయంలో చేయకూడదో కూడా మనం శాస్త్రాలు అనేవి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. స్నానం చేసిన తర్వాత ఎలాంటి పొరపాట్లు చేస్తున్నామో, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో కూడా మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అవి ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అసలు స్నానం అనేది ఉదయం సూర్యుడు ఉదయించక ముందు చేయాలి. అది పూర్వకాలంలో చేసేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. దానితో పాటు పరిసరాలతో పాటు మనము మారాల్సి వస్తుంది. అయితే కనీసం సూర్యుడు ఉదయించక ముందు కాకపోతే స్నానం అనేది ఉదయం 10 గంటల లోపే పూర్తి చేయాలండి. ఇక 10 గంటల లోపే పూర్తి చేసిన స్నానాన్ని శుభప్రదమైనటువంటిదిగా పరిగణిస్తూ ఉంటారు. అంతేకాదండి, స్నానానికి 10 గంటల లోపు చేయడం వలన ఏంటంటే ఒంటిపైన ఉండేటువంటి చెడు తొలగిపోతుంది. శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది. వేడి నీటి స్నానం వల్ల నరాలు కూడా ఉత్తేజితం అవుతాయి. దానివల్ల శరీరం యాక్టివ్గా ఉంటుందండి. మనకు శరీరం పైన మనకు రోజంతా కూడా ఎన్నో బ్యాక్టీరియాలు చెడు
ఉంటాయండి. వాటి వల్ల మనకి స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. లేట్‌గా చేసిన స్నానం ప్రతిరోజు చేయకపోయినా స్కిన్ ఎలర్జీస్ అనేవి కలుగుతాయి. అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే ప్రతి నిత్యం కూడా స్నానాన్ని ఉదయం 10 గంటల లోపే పూర్తి చేసుకోవాలి. అది శుభప్రదమైనటువంటిదిగా పరిగణిస్తారు. అలానే పట్టపగలు స్నానం చేస్తే అది చాలా దరిద్రమైనదిగా పరిగణిస్తారండి. అశుభకరమైన స్నానంగా పరిగణిస్తారు. శరీరంలో అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు దృష్టి దోషాలు తొలగిపోతాయి. అలాంటి వారికి ఏ పనిపైన శ్రద్ధ ఉండదండి. ఎప్పుడు చూసినా లేజీగా ఉంటారు. ఏ పని చేయాలి అనిపించదు. ఎప్పుడు కూడా ఏది సాధించలేక కేవలం తినడం, పడుకోవడం లాంటివి చేస్తుంటారు. అందువలన వారి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగలేరు. సమాజంలో మంచికి కీర్తి ప్రతిష్టలు పొందలేరు. అంతేకాదండి, పైగా వారికి ఎప్పుడు కూడా అపనిందనలు, అవమానాలు ఎదురవుతాయి. ఇక అలాంటి వారు బద్ధకస్తులుగా మిగిలిపోతూ ఉంటారు. అందువలన ఎప్పుడైనా స్నానం ఉదయాన్నే పూర్తి చేసుకోవాలండి. ప్రతినిత్యము ప్రతి స్నానాన్ని ఆచరించాలి. ఇక ముఖ్యమైన విషయం, రోజుల్లో కొన్ని ముఖ్యమైన వస్తువులు స్నానం చేసే నీటిలో వేసుకోవటం వలన మనకు ఎంతో నరదిష్టి ఉన్న, ఎన్ని పాపాలు దరిద్రాలు ఉన్నా అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయండి. ఈ స్నానం పూర్తి చేసుకున్న తర్వాత చేసేటువంటి పొరపాట్లు ఏంటంటే, చాలామంది కూడా స్నానం చేసే సమయంలో స్నానం పూర్తవ్వగానే స్నానం చేసిన నీటిని మిగిలి ఉంటే ఆ నీటిని కాళ్ళపైన పోసుకుంటూ ఉంటారు. అలా స్నానం పూర్తవగానే మిగిలిన నీటిని కాళ్ళ మీద పోసుకోకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విధంగా పోసుకుంటే కనుక లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుందని, లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది అని పండితులు వివరిస్తూ ఉన్నారు. అంతేకాదండి, స్నానం చేసిన తర్వాత ఖాళీ బకెట్ను బాత్రూంలో ఉంచకూడదు. అంటే స్నానాల గదిలో ఉంచకూడదు. అయితే బకెట్లో ఫుల్గా వాటర్ పట్టైనా ఉంచాలి. లేకపోతే ఖాళీగా ఉన్నటువంటి బకెట్ను బోర్లించి అయినా ఉంచాలి. అంతేకాని ఖాళీగా ఉండే బకెట్ను బోర్లించుకోకుండా ఖాళీగా స్నానాల గదిలో ఉంచినట్లయితే ఆ ఇంటిలో లక్ష్మీదేవి నిలవదని చెప్పి శాస్త్ర పండితులు చెబుతున్నారు. అలాంటి ఇంట్లో ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు వస్తాయని కూడా శాస్త్రం చెబుతుంది. అదేవిధంగా స్నానాల గదిలో ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్నానం పూర్తి చేసుకోగానే వెంటనే గదిని శుభ్రం చేసుకోవాలి. నీటిని ఎక్కువగా పోస్తూ ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. స్నానం మంది బాత్రూమ్ని అపరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు. స్నానం అనంతరం అయిపోయిన షాంపూ కవర్స్ని కూడా అందులోనే వదిలేస్తూ ఉంటారు బాత్రూంలో. ఈ విధంగా కాస్త అపరిశుభ్రంగా ఉంచుకోవటం వలన కూడా, వికారంగా ఉంచుకోవటం వలన కూడా లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందండి. ఇంట్లో నెగిటివిటీ ఏర్పడుతుంది. దరిద్రదేవత ఇంట్లోకి వస్తుంది. లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందండి. అందువలన అలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి. అలానే చాలామంది స్నానం పూర్తవ్వగానే ఇడిచిన బట్టలతో బాత్రూమ్ నింపేస్తుంటారు. అలా అస్సలు చేయకండి. బాత్రూమ్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచేలా చూసుకోండి. విడిచిన దుస్తులను బాత్రూంలో అస్సలు పెట్టకూడదు. వెంటనే బయటకు తెచ్చేసి ఏదైనా సరే బుట్టలో కానీ బకెట్లో కానీ వేసుకోవాలి. అంతే తప్ప వాటిని ఎప్పుడు కూడా బాత్రూంలో ఉంచకూడదు. ఇంకా ఏంటంటే, చాలామంది కూడా తడి బట్టలను బాత్రూంలో వదిలేసి వచ్చి ఇంట్లో పనులు పూర్తి చేస్తూ ఉంటారు. అది కూడా దరిద్రానికి సంకేతం అండి. దరిద్రదేవి ఇంట్లోకి రావడానికి అనుకూలంగా ఉంటుంది. దరిద్రదేవి ఇంట్లోకి ఆహ్వానించినట్లుగా ఉంటుంది. కాబట్టి తడి బట్టలు బాత్రూంలో పెట్టి ఎప్పుడు కూడా బయటకు రాకూడదు. అంతేకాదండి, ఎప్పుడైనా సరే స్నానం పూర్తి చేసుకుని బయటకు వచ్చి తడి చేతులతోనే బొట్టును నుదుట పెట్టుకుంటారు. అది కూడా శాస్త్రంలో అశుభకరమైనదిగా పరిగణిస్తూ చెప్తారండి. స్నానం పూర్తి చేసుకున్న తడి లేకుండా తుడుచుకున్న తర్వాతే నుదుటిని కుంకుమ ధరించాలి. అలా స్నానం విషయంలో కొన్ని పొరపాట్లను చేయడం వలన ఏంటంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందండి. అంతేకాదు, చాలామంది స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన వెంటనే అలానే తడి చేతులకి ఉన్నటువంటి గోళ్ళను కట్ చేసుకుంటూ ఉంటారు. అలా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. స్నానం పూర్తయిన తర్వాత తడి మొత్తం ఆరిపోయి తుడుచుకున్న తర్వాత శుభ్రమైన దుస్తులను ధరించిన తర్వాత నుదుట కుంకుమ ధరించి ఏ పనులైనా చేసుకోవచ్చు. ఈ విధంగా స్నానాల పట్ల ఎన్నో రకాలైనటువంటి నియమ నిబంధనలు కూడా ఉంటాయండి. వీటిని మనం పాటించినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం మనకి తప్పక కలుగుతుంది. అయితే రేపు శక్తివంతమైనటువంటి శుక్రవారంతో కలిసి వస్తున్న అమావాస్య రోజున స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్నానం చేసే నీటిలో కల్లు ఉప్పు
5 వేప ఆకులు, 5 తులసి ఆకులను వేసుకొని నమో నారాయణాయ నమః, లక్ష్మీదేవాయ నమః అని చెప్పుకుంటూ తూర్పు వైపుకు తిరిగి స్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే జన్మ జన్మల పాపాల నుంచి విముక్తిని పొందుతాం. పాప విముక్తి కలుగుతుంది, సంపద పెరుగుతుంది, లక్ష్మీనారాయణ అనుగ్రహం అనేది కలుగుతుందండి. కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. ఆడవారి సౌభాగ్యం కలకాలం చల్లగా ఉంటుంది. ఐశ్వర్యం పొందే అవకాశాలు మనకి ఎక్కువగా లభిస్తాయి. భర్త ఆరోగ్యం పెరుగుతుంది, బాగా సంపాదిస్తారు. ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉంటే అన్నీ జరుగుతాయండి. ఈ విధంగా చేయడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందండి. ఎందుకంటే కల్లుప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి. కల్లు ఉప్పుతో ఏ పరిహారం చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. కల్లు ఉప్పు సముద్రం నుంచి వస్తుంది. సాక్షాత్తు సముద్రమేలో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుందండి. సముద్ర స్నానం అంటే మామూలు విషయం కాదండి. సముద్రంలో స్నానం చేయడం వలన అందరి ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ పెరుగుతాయి. ఎందుకంటే సముద్రంలో అధికంగా ఉప్పు ఉంటుంది, ఉప్పులో అధికంగా లవణం ఉంటుంది. ఆ లవణ స్థానం అనేది మన ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఆ లవణ స్థాయి అనేది మన దరిద్రాన్ని తొలగిస్తుంది, చెడును లాగేసుకుని బయటకు పంపించేస్తుంది, మంచిని ఆకర్షిస్తుంది, శరీరానికి కొత్త ఉత్తేజాన్ని తీసుకువస్తుంది, చెడు ఏడుపు కానీ నరదిష్టి కానీ తొలగిస్తుందండి. ఇలా ఉప్పుకు లక్ష్మీదేవికి విడదీయరాని సంబంధం అనేది ఉంది. ఉప్పు అనేది తక్షణం మంచి ఫలితాలను తీసుకువచ్చేటువంటి శక్తి కలిగి ఉంటుంది. జనాలలో చెడును తొలగిస్తుందండి. కల్లు ఉప్పు అంత శక్తివంతమైనది. చాలా పాజిటివ్నెస్ను కూడా తీసుకువస్తుంది, నొప్పులను కూడా తగ్గిస్తుంది, ఎంతటి దిష్టి దోషాలైనా తొలగిస్తుంది. అందువలన కల్లు ఉప్పును మర్చిపోకుండా స్నానం చేసి నీటిలో వేసుకోవాలి. ఇక వేప చెట్టు లక్ష్మీదేవితో సమానం. వేప చెట్టును కూడా పూజ చేసుకుంటూ ఉంటాము. వేప ఆకులు కూడా స్నానం చేసి నీటిలో వేసుకోవటం వలన ఏంటంటే మన శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియాలు కూడా తొలగిపోతాయి, నరదిష్టి కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇదే విధంగా తులసి ఆకులు అంటే నారాయణమూర్తితో సమానం. తులసి ఆకులు విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం. అందువలన ఈ శక్తివంతమైన తులసి ఆకులను, వేపాకులను వేసుకొని స్నానం చేయడం వలన దరిద్రం అంతా తొలగిపోతుంది, సంపద పెరుగుతుంది, సంతోషంతో జీవిస్తారు. జీవితంలో కష్టాలు, ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఈ వీడియోలో అన్నీ తెలుసుకున్నారనుకున్న శుక్ర అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకోవాలి, స్నానం చేయడం వల్ల జన్మల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారుతారు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.